సింగరేణి జ్యోత్స్న అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ రైడ్స్ జరిగాయి. రాయదుర్గం పట్టణంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్లా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. అబ్దుల్లా కుమారులు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నారు. కానీ గత కొంతకాలంగా అబ్దుల్లా కుమారులు కనిపించడం లేదని, వారికి ఉగ్రవాదులతో లింకులున్నాయన్న కోణంలో ఎన్ఐఏ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలోనే నాగుల బావిలో తండ్రి అబ్దుల్లా ఇంట్లో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు అబ్దుల్లాను, అతని మరో కుమారుడు సోహెల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ రైడ్స్ జరిగాయి. రాయదుర్గం పట్టణంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్లా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. అయితే అబ్దుల్లా కుమారులు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నారు. కానీ గత కొంతకాలంగా అబ్దుల్లా కుమారులు కనిపించడం లేదని, అయితే వారికి ఉగ్రవాదులతో లింకులున్నాయన్న కోణంలో ఎన్ఐఏ దాడులైతే జరిపింది. ఈ నేపథ్యంలోనే నాగుల బావిలో తండ్రి అబ్దుల్లా ఇంట్లో సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. దీనికి సంబంధించిన వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అబ్దుల్లాతో పాటు మరో కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఎన్ఐఏ. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? కృష్ణ, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇవాళ ఉదయం ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే రాయదుర్గం పట్టణంలో ఉర్దూ పాఠశాలలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన అబ్దుల్లా ఇంట్లో సోదాలు నిర్వహించారు. అబ్దుల్లా ఇద్దరు కుమారులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా బెంగళూరులో ఉద్యోగం చేసినటువంటి పరిస్థితి. వర్క్ ఫ్రం హోమ్ ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఉన్నారని తెలిసింది. అయితే అబ్దుల్లా కుమారుడు సోహెల్ కు ఏదైతే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం పైన ఎన్ఐఏ అధికారులు ఇవాళ సోదా చేసినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే సోహెల్ ను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సోహెల్ ను ఎన్ఐఏ అధికారులు పోలీసుల సమక్షంలో విచారిస్తున్నారు. అబ్దుల్లాకి ముగ్గురు కుమారులైతే ఇద్దరు బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. ఇంటి వద్ద ఒక కొడుకు సోహెల్ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరిని ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నారు? ఎవరిపైన డౌట్ ఉంది? అంటే ఆ ఇద్దరి పైన లేదా ఇంట్లో ఉన్నటువంటి సోహెల్ పైన? సోహెల్ కి ఉగ్రవాదులతో కొంతకాలంగా సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో ఇవాళ దాడులు జరిగాయని మనకి తెలుస్తుంది. ముఖ్యంగా సోహెల్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. రాయదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ లో సోహెల్ తో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా అక్కడే ఉన్నారు. ఆయన అక్కడ విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆయన్ని బెంగళూరు తరలిస్తారని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సంబంధాలు ఏదైతే సోహెల్ ఉన్నాయో దానికి సంబంధించి ఆరాధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఉగ్రవాదులతో లింకులు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి అనుమానాల మీద ఇవాళ అబ్దుల్లా ఇంటి పైన ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగి ఎవరిని కూడా అటువైపు రాణించిన పరిస్థితి లేదు. అయితే ఈ దీంట్లో ముఖ్యంగా అనుమానితుడు ఎవరైతే సోహెల్ ఉన్నారో సోహెల్ అయితే పక్కగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. చూసిన ఓకే, రైట్ ప్రవీణ్.